అదేంటయ్యా నువ్వు అలా అంటావు? మేమేం పాపం చేయట్లేదు, మేమేదో కష్టపడి పనులు చేసుకుంటున్నాం, మా జీవితంలో దశభాగం మేము ఇస్తున్నాం, మా వ్యాపారంలో రాబడిలో దశభాగం మేము ఇస్తున్నాం, చర్చిలో ఊడుస్తున్నాం, బాత్రూమ్లు కడుగుతున్నాం, పాస్టర్ గారికి భోజనాలు పెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం. నువ్వేంటి అలా మాట్లాడతావు అనుకుంటున్నావేమో. నువ్వు ఎన్ని చేసినా ఒక్కటి చేయకపోతే అన్నీ సున్నా. నేను చెప్పట్ల, వాక్యమే చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. నువ్వు దశంభాగం కాదు 90% వేసినా వేస్టే. నువ్వు పాస్టర్ గారి కోడి మాంసం కాదు ఏట మాంసం తీసుకొచ్చినా వేస్టే. నువ్వు చర్చిలో అందరికంటే ముందు వచ్చి కసు ఊడ్చినా వేస్టే. ఉంటే అన్నిట్లో ఉండాలి, లేదంటే నువ్వు తిరిగి లోకంలోకి వెళ్ళిపో. దేవుని నామానికి ఎడికి చెడ్డ పేరు. కీర్తన గ్రంథము 96వ కీర్తన 2వ వచనం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలంట. రోజుకు 3 పూటలు తింటున్నామే, ఒకవేళ 4వ పూట మనం లేకపోతే ఎవరు తినరుగా, అన్నం పాచిపోద్ది. మరి ప్రభు నాకు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు, కనీసం ఒక 3 కన్నా సువార్తను ఎందుకు చెప్పకూడదు అని ఎందుకు ఆలోచించలేకపోయావు? నువ్వు ఇన్ని రోజులు నామకార్థంగా ఉన్నావు. ప్రభు నీ కోసం వచ్చి ప్రాణమే పెట్టాడే, నువ్వు ఆయన కోసం ఏం పెడుతున్నావు? ఆయన నీ కోసం ఎందుకు ప్రాణం పెట్టాలి? నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నీ కోసం పెడతారా? ఒక కిడ్నీ పాడైపోయిందంటే నీ సహోదరుడు, నీ తల్లిదండ్రులు ఎవరు? నీది హాస్పిటల్లో ప్రాణం పోతుందంటే ఆస్తుల మీద సరే బిల్లు కడతావు. నీ ప్రాణానికి అంత వాల్యూ. మరి మనిషి ప్రాణానికి అంత వాల్యూ ఉంటే దేవాది దేవుడే నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు, ఆయన ప్రాణానికి ఎంత వెల కడతావు నువ్వు? ఎందుకు ఇన్ని రోజులు స్వార్థను ప్రకటించలేదు? ఎందుకు ఇంకా సాతాను బిడ్డగానే చెలరేగుతున్నావు? దయచేసి ప్రకటించండి, లేకపోతే చాలా కష్టం.